అది కాక ఇంకేం చెప్పగలరు? ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత ధర్మాన్ని పెట్టినా, ఇంత ప్రేమగా ఉన్నా, ఇంత ఓర్పుతో ఉన్నా, సహనంతో ఉన్నా, మంచిది నీ జ్ఞానం శుభం. అది కాకుండా ఈ జన్మలోనే రావాలి. ఎందుకు రావట్లేదు? ఈ పుణ్యానికి అంత పుణ్యాత్ముడు, పరమ పుణ్యాత్ముడు ఎందుకు ఇస్తలేడు? ఎవరినే? ధర్మరాజు. ధర్మరాజుకు రాజ్యం ఎందుకు ఇస్తలేడు? 14 ఏళ్ళు అయితే ఎందుకు ఇవ్వలేదు? ధర్మాన్ని పట్టుకున్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎవరా ధర్మరాజు? మనమే ధర్మాన్ని పట్టుకున్నాం. కష్టాలే వస్తున్నాయి, సుఖాలు రావట్లే, ప్రేమగా ఉండడం రావట్లే. కారణం శాశ్వతమైన కీర్తి ఇచ్చేది నీకు. అంటే నేను ఆశించేది చిన్నగా బ్యాంకులో ఒక క్లర్క్గా ఆలోచిస్తున్నాను. నేను దానికోసం ధర్మాన్ని పట్టుకున్నా, నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, పరమ ప్రేమగా ఉన్నా, ఒక్క క్లర్క్ పోస్ట్ ఇప్పించవయ్యా అని పరమేశ్వరుని దగ్గరికి అడుగుతున్నా. అక్కడనేమో కోపము, ద్వేషం అన్ని పెట్టుకుని పోయి ఇంకొకటి అడుగుతున్నాడు, అదే క్లర్క్ పోస్టు. ఆయనకి ఇస్తలేడు, ఈయనకి ఇస్తలేడు. ఏం దేవుడే బాబు అన్నదానికి సమాధానం చెప్తున్నాడు గురుగారు. ఏం సమాధానం? ధర్మాన్ని పట్టుకున్న వాడేమో క్లర్క్ పోస్ట్ నుంచి చాలు అంటున్నాడు. కానీ భగవంతుడు ఈయన పట్టుకున్న ధర్మాన్ని చూసి, ఒరే నాయన, నీకు క్లర్క్ పోస్ట్ కాదు ఇచ్చేది నీ ధర్మానికి, ఆ యొక్క సంస్థకి ఓనర్ని చేయాలా, చైర్మన్ చేయాలా, ఆగు అన్నాడు. ఆగు అని తర్వాత చైర్మన్ ఇచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ చైర్మన్తో రిజర్వ్ బ్యాంకుకి చైర్మన్ అయ్యాడు. ఆయన చరిత్రలో పేరు లిఖించబడ్డది. అంటే ధర్మరాజు గారు 14 సంవత్సరాలు కష్టాలు పడ్డాడు. పడితే చిరస్థాయిగా ఉండే రాజ్యాన్ని అప్పుడు ఇచ్చాడు. ధర్మం పట్టుకున్న వాడిని కూడా పరీక్షిస్తుంటాడు. ఎందుకు? చిరస్థాయి అవకాశం ఇవ్వాలి కాబట్టి. మనం దీంట్లో అక్కడ ఆలోచించాం. ఏమాలోచిస్తాం? ఇంత ధర్మం పట్టుకున్న వీనికి ఏం లేదు, వాడినేమో ధర్మం పట్టుకున్న వానికి ఇక్కలేదు, నేను ధర్మాన్ని పట్టుకున్న వీనికి ఇక్కలేదు. వాళ్ళ పైగా పెద్ద నీతి సూత్రాలు చెప్తుంటారు. దేవుడు ఉన్నాడు అంటాడు, మహాభారతం అంటాడు. ఏం చెప్తారయ్యా అని అర్థం కాని వాళ్ళు ఇప్పటికీ అనుకుంటున్న వాళ్ళు మరి సభలో. చదవండి, వెళ్ళి ఇంటికి వెళ్ళి మీకు చదవటం వీలు కాకపోతే మీ పిల్లలతో చదివించుకోండి. చెప్పాను కదా, పేజీ 850 దాకా చదవండి. 847 నుండి 850 దాకా చదవండి. 1-10 సార్లు చదవండి. అద్భుతమైనటువంటి వచనం చూసేస్తాయి. బాగా మరియు వాళ్ళ వయసు కూడా చెప్పారు ఇక్కడ. 5 నెలలు ఉన్నప్పటి నుండి సంవత్సరంలోపు పిల్లలను ఆదివారము, మంగళవారము బయటకు తీసుకువెళ్ళకూడదా? కలియుగంలో నిషేధించబడ్డాయి. ఎందుకు? కలియుగంలో మనసులు వ్యగ్రతను పొందాయి, పాపాన్ని పట్టుకున్నాయి కాబట్టి అలా చెప్పారు. పరమ పవిత్రమైనటువంటి వారాలు, తిథులు ఏదైనా ఉంది అంటే ప్రతి తిథి పరమ పవిత్రమే, ప్రతి వారం పరమ పవిత్రమే. మనకు 100 ఇవ్వలే తిథులు, 15 ఇచ్చారు. 100 రోజులు ఇవ్వలే, 7 రోజులే ఇచ్చారు. కానీ మన మనస్సే పవిత్రంగా లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి. ఆదివారం పట్టుకెళ్ళండి, ఏ దోషం అంటారు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, అమావాస్య పట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, మంగళవారం పట్టుకోండి, ఏ దరిద్రం లేదు. మనస్సును పవిత్రంగా పెట్టుకోండి, చిన్న పిల్లవాడిని శవం దగ్గరికి తీసుకెళ్ళండి, ఏమీ అంటారు. మీరు నమ్ముతారనడానికి ఒక నిదర్శనం చెప్తాను. ఏమిటో తెలుసా? ఒక ఇంటిలో తండ్రి చనిపోయాడు. వారికి 5 నెలల పిల్లవాడు ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి పరాయికి తెచ్చిరమ్మంటారా? తాత చచ్చిపోయాడు, అమ్మమ్మను చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లవాడిని 5 నెలల పిల్లవాడుతో పాటుగా సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు, సంవత్సరంలో పిల్లది ఉన్నది, 2 నెలల పిల్లవాడు ఉన్నాడు, 1 రోజుల పిల్లవాడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ ఇచ్చేద్దాం? ఏ ఇంట్లో ఇచ్చేద్దాం చెప్పండి.
చెప్పాలి మీరందరూ. ఏ ఇంట్లో చేద్దాం మరి మహిళ కలుగుతాయి, పాపం అవుతుంది. ఉంటారో ఉండరో మరి పోతారు కావచ్చు. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాం మనం కలియుగంలో. వదలండి, దయచేసి ఉండాల్సింది అవగాహన. నిజానికి ఆ శవం దగ్గర 5 నెలల పిల్లవాడి ఉన్నా ఆడుకుంటుంటే వాడి మనసులో పడుతుంది, అయ్యో చనిపోయాడు మా ఇంట్లో ఒక బంధువు. ఎలా తెలుస్తుంది తెలుసా? అతడు దేవుడు. వాళ్ళ వాక్కు బ్రహ్మవాక్కు అంటారే, వాళ్ళు దేవత. ఆయనకు తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది. ఒక బంధువు దూరం అయ్యాడు, ఆ బంధువుతో నాకు అనుబంధం లేదు అని నేర్చుకుంటాడు. ఎలా ప్రవర్తించడం నేర్చుకుంటాడు, సంస్కారవంతుడు అవుతాడు. అప్ప అలా చేయగలిగే. అంతకంటే మహిళలు ఆదివారం కలిగి, అమావాస్య కలిగి, మంగళవారం కలిగి మీరు మంచి మనస్సుతో వెళ్తే మీకు అంతా మంచి జరుగుతుంది. మీద మనసు చెడ్డదైతే మీరు దేవాలయాన్ని తీసుకెళ్ళినా, ఓ మంచి పండితుడిని తీసుకెళ్ళినా ఖచ్చితంగా చెడు జరుగుతుంది. నిజమా కాదా? అవగాహన లోపం. అలా చేసుకోకండి దయచేసి. కాబట్టి మంచి మనస్సుతో ఆచరించండి, అంతా మంచి జరుగుతుంది. మీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు. నేర్పండి చిన్నప్పటి నుండి. ఓకేనా? జై శ్రీరామ్.